people, welcome back to our channel Ramya Srikanth. Welcome back to one more beautiful video. ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను. నేను తీసుకున్నవి కాటన్ బ్లౌజెస్ అన్నమాట. సింపుల్ గా కాకుండా వాటిపైన అంటే నార్మల్ గా కాకుండా వాటిపైన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. సో మీకైతే చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ బిలో 200-300 రేంజ్ లోనే ఉన్నాయి. ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు, అంటే అండర్ బడ్జెట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఎవరికైనా ఈజీగా మంచిగా సెట్ అవుతాయి. సో నేను ఫస్ట్ చూపించే బ్లౌజ్ ఈ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మంచిగా 2 బర్డ్స్ ఇచ్చి వాటికి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోని ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. సైజ్ కూడా నాకు తగ్గట్టుగా. అండ్ ఇలా పైపింగ్ కూడా వైట్ కలర్ థ్రెడ్ తోని ఇచ్చారు, మళ్ళీ అదే కలర్ తో కాకుండా. అండ్ డిజైన్ వచ్చేసి ఇలా 2 బర్డ్స్ ఇచ్చి ఫ్లవర్స్, లీవ్స్, పింక్, గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ లో ఇచ్చారన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా బర్డ్ ఇచ్చి ఫ్లవర్స్ తోని లీవ్స్ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా ఎంత నీట్గా ఉందంటే హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చారు, బోత్ హ్యాండ్స్ కి. బ్లౌజ్ లో కలర్స్ కూడా చూసారా ఎన్ని కలర్స్ ఇచ్చారో. మనం ఏ శారీతో అయినా ఈజీగా పేర్ చేసుకోవచ్చు, అంత బాగుంది. అండ్ హెవీ శారీస్ తోని మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ శారీస్ తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. క్లాత్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హై నెక్ ఉంటుంది మంచి డిజైన్ తోని. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కట్ ఇచ్చారు. చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. నాకు పర్సనల్ గా తెప్పించుకున్న బ్లౌజెస్ అన్నిట్లో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్. బ్లాక్ కలర్ అయితే చాలా బ్లౌజెస్ ఉంచుకోవాలి, ఎందుకని అంటే చాలా శారీస్ కి బ్లాక్ కలర్ అయితే ఈజీగా మ్యాచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ వైట్ అండ్ గ్రీన్ లో ఇచ్చారు. మొత్తం ఫ్లవర్స్ ఇచ్చి లీవ్స్ హెవీగా ఇచ్చారు. అండ్ మిగిలిన ఏరియా మొత్తం ప్లెయిన్ గా లేకుండా ఇలా చిన్న చిన్నగా కూడా డాట్స్ తోని ఎల్లో అండ్ వైట్ తోని ఇచ్చారు. ఇదైతే హ్యాండ్స్ కూడా ఫుల్ గా వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4 అలా వస్తాయన్నమాట. అండ్ ప్లెయిన్ గా కాకుండా హెవీగా వర్క్ ఇచ్చారు. అండ్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. చూడండి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎల్లో శారీస్కైనా, వైట్ శారీకైనా, గ్రీన్ శారీకైనా మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. మనం పేరప్ చేసుకుంటే వేరే కలర్ తో కూడా మ్యాచ్ అవుతుంది ఈజీగా. హ్యాండ్స్ కి ఇలా వచ్చేసి నార్మల్ గా ఇచ్చారు, అంటే హుడ్స్ వస్తుంది విత్ డోరీస్ కూడా వచ్చాయి. ఎందుకు అని అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ కాకుండా నార్మల్ డీప్ నెక్ ఇచ్చారన్నమాట. వర్క్ అయితే చాలా హెవీగా ఉంది. అండ్ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది. సమ్మర్ లో ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి ఏ శారీకైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. లుక్ అయితే ఎలిగెంట్ గా ఉంటుంది. అండ్ థ్రెడ్ వర్క్ కూడా మనం బయట చేయించుకుంటే వేలకు వేలు పెట్టి చేయించుకునే బదులు ఇలాంటివి 200-300 లో ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటేనే 300-200 అలా అవుతుంది. బట్ ఏంటంటే ఇలా స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో సహా 300 రేంజ్ లో రావడం అంటే చాలా చాలా కష్టం బయట ఎక్కడైనా. బట్ మీషోలోనే ఇంత మంచి బ్లౌజెస్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా చాలా హెవీగా ఇచ్చారు వర్క్. అండ్ హిప్ పార్ట్ దగ్గర మంచిగా ఫ్లవర్స్ తోని డిజైన్ ఇచ్చారు, రెడ్, ఎల్లో, వైట్. సో ఈ బ్లౌజ్ లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ప్లెయిన్ గా వదిలేయకుండా హెవీగా వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ తోని. అండ్ ఇదంతా ఈ ఏరియా అంతా మొత్తం ఫ్లవర్స్ తోని ఇచ్చారు. దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్ కాదు, కొంచెం చిన్నగా ఉంటాయి, షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ అంతా హెవీగా ఇచ్చారు. ఇది కూడా డీప్ నెక్ విత్ డోరీస్ వచ్చాయి. దీనికి కూడా బోత్ హ్యాండ్స్ కి మంచిగా హెవీగా ఫ్లవర్స్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి యాజ్ యూజువల్ నార్మల్ గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ లో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ 3 కలర్ కాంబినేషన్ లో మనం ఏ శారీతో అయినా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. ఇది కూడా కాటన్ క్లాత్ అన్నమాట. మనం ఏ శారీకైనా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. గ్రీన్ కలర్, కొంచెం మరీ గ్రీన్ కాదు కానీ కొంచెం బ్లూయిష్ కలర్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు ఈ కలర్ ని. నేనైతే గ్రీన్ అనే అనుకుంటున్నాను. అండ్ మీకు కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా వీడియోలో ఆ కలరే ఆ కలరే అన్నమాట. ఇదైతే చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా మంచిగా సాఫ్ట్ గా ఉంది. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ వైట్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ హై నెక్ లో బోట్ నెక్ లాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది కూడా హెవీ ఫ్లవర్ వర్క్ వచ్చింది. చూసారు కదా, గ్రీన్ కలర్, ఆరెంజ్, వాయిలెట్ ఎన్ని కలర్స్ ఇచ్చారో. ఒక్కొక్క బ్లౌజ్ లో 3-4 కలర్స్ ఇచ్చారు. అంటే మనం వేరే ఎన్ని శారీస్తో అయినా
వేసుకునేలాగా అంత ఈజీగా మ్యాచ్ అయ్యేలా ఉన్నాయన్నమాట కలర్స్. సో వైట్ కలర్ కదా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ క్లాత్ అయితే చాలా స్టిఫ్గా వచ్చింది. బట్ దీనికైతే హ్యాండ్స్కి ఏమి ఇవ్వలేదు. పైపింగ్ ఇలా రెడ్ కలర్తోనే ఇచ్చారు. హై నెక్ కూడా పైపింగ్ రెడ్ కలర్తోనే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ప్రిన్సెస్ కట్ వచ్చి పైపింగ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. దీనికి ఏంటంటే మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కొంచెం ప్లెయిన్గానే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చాలా హెవీ వర్క్ ఇచ్చారన్నమాట. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వేర్ చేస్తే. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసారా ఎన్ని ఇచ్చారో, చాలా చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిటెడ్ బ్లౌజెస్. సమ్మర్లో అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అవుతాయి. మనం చూస్ చేసుకునేటప్పుడు సైజ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్క బ్లౌజ్కి 3 to 4 కలర్స్ ఇచ్చారు. వేరే శారీస్తో అయితే ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.